తిరుప్పావై భావము 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి, నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా. ఆశ్రిత రక్షక, ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొలుపుమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి ప్రవధ్యయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కది అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు. కరుణించి నీవైన మేల్కొనవమ్మా, నేను లేచి చేయవలెనందువేమో. వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన, విసనకర్ర, నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము, అద్దము, నిమ్ము. వీటన్నింటిని మాకను గ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహమున్ననే కదమా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళ్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో.